వ్యూ పాయింట్. సీజన్ ఆధారంగా రకరకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ఏ వాతావరణానికి తగ్గట్టుగా మార్కెట్లో అవి దొరుకుతాయి. సరైన పోషకాలు అందాలంటే అన్ని రకాల కూరగాయలు తినాల్సిందే. ఇలా ఎన్నో న్యూట్రియంట్స్ ఉన్న వెజిటబుల్స్ లో బోడ కాకర ఒకటి. వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది. దీన్నే కంటోలా అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో స్పిన్ గార్డ్ అని, టిసెల్ గార్డ్ అని పిలుస్తారు. అయితే ఇది చాలా తక్కువ మందికి తెలిసిన కూరగాయ. కానీ ఇందులో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. నిజానికి ఆయుర్వేద వైద్యంలోనూ వీటిని వాడుతుంటారు. పోషకాల పరంగా చూస్తే వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన కూరగాయల జాబితాలో ఇది తప్పకుండా ఉంటుంది. మరి ఇందులో ఉండే న్యూట్రియంట్స్ ఏంటి, వీటిని తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూడండి. హై బీపీ తగ్గించే కూరగాయల్లో బోడ కాకర కూడా చెప్పుకోదగినదే. పైగా బీపీ ఉన్నవారు తప్పనిసరిగా తినవలసిన కూరగాయ ఇది. మరి బోడ కాకర తినడం వల్ల బీపీ ఎలా తగ్గుతుందనే డౌట్ రావచ్చు. అందుకో కారణం ఉంది. ఈ కూరగాయలో ఎన్నో పోషకాలు ఉంటాయని ఇందుకే చెప్పుకున్నాం. అయితే ఇందులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. పొటాషియం రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది. అంతేకాదు బీపీని కంట్రోల్ చేస్తుంది. మొత్తంగా గుండె రక్తనాళాలపై ఒత్తిడి పడకుండా కాపాడుతుంది. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు గుండెకి మంచి చేస్తాయి. అదే సమయంలో బీపీ తగ్గిస్తాయి. అదే సమయంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. మొత్తంగా గుండె సేఫ్ గా ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలన్నీ బోడ కాకరకాయలో ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఏ, సి, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి. ఇవన్నీ మీ కంటి చూపుని కాపాడటంతో పాటు ఇమ్యూనిటీ పెంచుతాయి. అదే సమయంలో నరాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఐరన్, కాల్షియం, పొటాషియం లాంటి విలువైన పోషకాలను కలిగి ఉంటుంది బోడె కాకర. ఎముకలు బలంగా ఉండడానికి, బీపీ తగ్గడానికి ఇవి తప్పకుండా అవసరమైన న్యూట్రియంట్స్. ఫ్లేవనాయిడ్స్, ఫినాల్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కరోటినాయిడ్స్ కూడా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవడంలో ఇవన్నీ ఎంతో తోడ్పడతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. డయాబెటీస్, బీపీ సహా క్యాన్సర్ రాకుండా చూస్తాయి. బోడ కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మలబద్ధకాన్ని తగ్గించడంలో ఇది ఎంతో తోడ్పడుతుంది.